కోసం ఈ రాత్రి నీ ప్రార్థనకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడని చెప్పమన్నాడు యేసునామములో. ఈ రాత్రి నేను బయటికి తీసుకొని రాబోతున్నాడు యేసునామములో. ఇక ఏమి ఆపలేవు నిన్ను. హల్లెలూయా. అవి సైతాను శక్తులైన దేవదూతలైన నిన్ను ఆపలేవు. బయటికి తీసుకొని రాబోతున్నాడు. నీ అవమానం నుండి బయటికి తీసుకొని రాబోతున్నాడు. నీ ఇబ్బందుల నుండి బయటికి తీసుకొని రాబోతున్నాడు. బయటికి తీసుకొని రావడమే కాదు, ఉన్నతమైన స్థలంలో నిలబెట్టబోతున్న దేవుడికి చప్పట్లు కొట్టి కొట్టు కొట్టు కొట్టు. ఓపికొన్నంత వరకు కొట్టన్నా, ఏం పర్వాలేదు. మన దేవుడు సజీవుడు. ఎక్కడున్నాడు ఇటువంటి గొప్ప దేవుడు? డ్రమ్ము కూడా కొట్టు తమ్ముడ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల చెప్పండి. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమొస్తుంది? దేవుడు తోడుగా ఉంటే నీకు విడుదల. అన్నాడు మోషే, దేవుడు ఏర్పాటు చేసుకొని మోషేను పంపించాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి. మోషే, నేను దిగి వచ్చిన నా ప్రజలను విడిపించుటకు. ఈ రాత్రి మనపాలంకి దేవుడు దిగి వచ్చాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చూస్తున్నా, ఆయన ఇక్కడే తిరుగుతా ఉన్నాడు, ఎక్కడా తిరగడం వల్ల. హల్లెలూయా. ఈ రాత్రి ఎన్ని సంవత్సరాల నుంచి విడుదల లేదు, నీకు ఇప్పుడు విడుదల కలిగిపోయింది అని చెప్పమంటున్నాడు యేసు ప్రభువు. ఎప్పుడు నాన్న 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు కావాలంటే రేపు వెళ్ళి చెక్ చేసుకోండి. మీ ఆయనకి మందు తాగే మనసు ఉండదు. విరిచేశాడు ఈ రాత్రి యేసు ప్రభు గారు ఆ మనసుని. విరిగిపోయింది ఆ మనసు యేసునామములో. నీ కొడుకుకి పాపం చేయాలన్న మనసు విరిగిపోయింది రాత్రి యేసునామములో. మీ కుటుంబంలో ఎవరైతే బలహీనతలు ఉన్నారో ఆ బలహీనత మళ్ళా వెళ్లకుండా ఇప్పుడే వారి మనసును విరిచేసిన దేవుడికి కొంచెం స్తోత్రాలు చెప్పగలిగితే మంచిది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఎరవడమే కాదు మనసు, ఆ మనసు మరలా పాపం వైపు వెళ్లకుండా ఆ మనసుని స్థిరపరచబడబోతున్నది యేసునామములో. స్థిరమైన మనసు కలిగించబోతున్నాడు యేసునామములో. విడిపించిన దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి విడిపించబడ్డామని? మనందరం కూడా నేను నమ్ముతున్నా, విడిపించబడ్డాం. హల్లెలూయా. ఊరు ఊరు విడిపించబడింది. హల్లెలూయా. ఇప్పుడే కనబడకపోవచ్చు, రాను రాను విడిపించబడిన వాళ్ళందరూ ఇది కూడా ఖాళీ ఉండదు రాబోయే రోజుల్లో. ఎక్కడా ఖాళీ ఉండదు రాబోయే రోజుల్లో. మన పాలెం అంతా క్రైస్తవ పాలెంగా మార్చబోతున్న దేవుడికి చప్పట్లు కొట్టి వందనాలు తెలియదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మడలేదు పిల్లరా? విడిపించిన దేవుడికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల బాధ చెప్పండి. ఎన్ని సంవత్సరాల బాధ వాళ్ళది? 430 సంవత్సరాలు. కఠినాత్ముడైన ఫరో, ఐగుప్తు బానిసత్వం. ప్రతిరోజు కన్నీరే.